వాటి వరకు ప్రార్థన చేద్దాము. మధ్యలో ఉన్న ఇంద్రమ్మ గారు ప్రార్థన చేస్తారు వాక్య నిమిత్తమా. అమ్మగారు ప్రార్థన జానకర్ గారు ప్రార్థన చేస్తారు వాక్య నిమిత్తమై. మనం ప్రార్థన చేస్తే మనం వాక్యంతో చేస్తున్నాం. ఎక్కువ స్తోత్రం స్తోత్రం అవునయ్యా స్తోత్రం అయ్యా సంఘంగా నా తల్లి ఇక్కడ కూడుతున్నావు తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరు కుమారుడు నాయన నీ మాటలు నాయన అయ్యా నోటి కూరగా నా తల్లిని వాడుకుని దేవుడు తండ్రికి వందనాలు. అయ్యా మరి చెప్తున్నప్పుడు నాయన మాటలు మా హృదయాలలో నా తల్లి ఉంచుకోవడానికి సహాయం చేసి అయ్యా నా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు నాయన. నీ మాటలు పలుకులు నాయన ఆ దినములే నా తండ్రి నాయన అయ్యా రాసిన మాటలు తెలియని వారికి తెలియజేసేందుకు నాయన నిలబెట్టిన దేవుడు తండ్రి. అయ్యా మరి చక్కని వాక్యం నాయన ఇంకా కూడా నాయన నా తండ్రి సహాయం దయచేయి. ఒక్కరితో మాట్లాడగలవచ్చు అయ్యా. ఇంకా సంఘ బిడ్డలు లేవనెత్తుకోవచ్చు. ఇంకా ఎవరన్నా వెనకబడుంటే లేవనెత్తు తండ్రి. అయ్యా నీ మందిరానికి వస్తానికి సహాయం దయచేయి. నిజంగా నా తండ్రి దేవా ఎన్న జిల్లాల మధ్యలో ఉన్నాము తండ్రి. అయ్యా వారు ఏమి అనుకున్నట్లుగానే సహాయం దయచేసి వస్తానికి కూడా నీకు దయచేయి. అయ్యా ఈ లోకంలో మరి మేమైతే సిగ్గుపడక నా తండ్రి నీ మార్గంలో ఉంచడానికి సహాయం దయచేయి. నువ్వు ఉన్నవాడు అని వాడము గొప్ప దేవుడు అని మేము నమ్మి ఉన్నాము తండ్రి. ఇంకా వెనకబడ్డా ఉంటే లేవనెత్తు పోనవచ్చు. మాకు ఆస్తులు అంతస్తులు మేడ కాదు అయ్యా నీ వాక్యం నాయన వాక్యం వినబడిన శివులు నా తండ్రి అయ్యా గ్రహించే మనసుని దయచేసి కాపుల తోడుగా ఉంచామని వచ్చిన ప్రతి ఒక్క చిన్నలు పెద్దలు దీవించేస్తారు. అయ్యా రాని వారు కూడా సాయం చేయాలి. చెప్తున్న వాక్యం అంతటా దీవించేస్తారు. తోడుగా మేము తెలియపడ్డాం. ఏ సైపస్తు నామలు అడిగి స్థితించి వందనాలమ్మా. ప్రార్థన చేస్తాను గారికి ప్రతిఫలంగా తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి దేవుడికి వందనాలు. సమయం ఇచ్చిన అందరికి కూడా ప్రభు చేసిన అందరికి కూడా వందనాలు. అందరు బాగున్నారు కదమ్మా. అయ్యగారు కానీ సార్లు తర్వాత బ్రదర్స్ సిస్టర్స్ అందరు కూడా బాగున్నారు కదా. మరొక దినము మరి మంచి ఆయుష్ దేవుడు మనకిచ్చి సజీవ లెక్కలో ఆయన సన్నిధిలో విడడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవనామానికి మహిమ కలుగును గాక. మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. గడిచిన మాసం అంతా కూడా 3 పూటల భోజనం ఇచ్చాడు. ధరించుకోవడానికి ఏమి ఇచ్చాడు? మంచి వస్త్రాలు ఇచ్చాడు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని ఆటంకాలు ఉన్నా, ఎన్ని ప్రమాదాలు జరిగినా సమస్తాన్ని జయించడానికి ఆయన బలమును కూడా దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు. ఇచ్చాడా లేదంటారా? గత మాసం అంతా కూడా ఆయన కాచి కాపాడి మరొక మాసంలో అడ్డుడానికి ఆయన కృపను కూడా మనకి ఏమి ఇచ్చాడు? ఆయన దయను కూడా మనకు ఇస్తా ఉన్నాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఇందాక మనం చదువుకున్నాం కదండి 105వ అధ్యాయం కీర్తన గ్రంథము 105వ అధ్యాయం కొన్ని మాటలు చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. సామ్స్ చాప్టర్ 105 నేను చదువుతున్నాను. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములతో ఆయన కార్యములను తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గురించి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురు గాక. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఇక్కడ కొన్ని మాటలు మనము గమనించినట్లయితే 3వ వచనం, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. మనము దేని ఎంతో అతిశయించాలంట? మనకున్న డబ్బుని బట్టి కాదు కానీ, మనకున్న ఇల్లుని బట్టి కాదు కానీ, మనకున్న ఆస్తిని బట్టి, మనకున్న ఐశ్వర్యాన్ని బట్టి, మనకున్న పదవిని బట్టి, హోదాని బట్టి మనం అతిశయించదు. కానీ యెహోవాను బట్టి మనం ఏం చేయాలంట? అతిశయించాలి. పౌలు గారు అంటారు, నేను దేని ఎంత అతిశయిస్తా ఉన్నాను? దేవుని ఎంత నేను ఏం చేస్తున్నాను? అతిశయిస్తా ఉన్నాను. సమస్తాన్ని పెంట కుప్పతో నేను ఏం చేస్తున్నాను? సమానంగా
చేసుకుంటానని స్కాలర్ అంటా ఉన్నారు. పౌలు గారు దేని అంత అతిశయిస్తున్నారంటే ఆయన సమస్తానంలో పెండకపోతూ సమానం చేసుకొని కేవలం దేవుని అంత మాత్రమే ఏం చేస్తున్నాడు, అతిశయిస్తూ ఉన్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు. తర్వాత యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురు గాక. నేను సత్యం చెప్తా ఉన్నాము, మిమ్మల్ని కూడా ఒకసారి పరీక్షించుకోండి. ఈనాడు మీరు సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం ఒకటే ఉంటుంది, అది దేవుడు ఒక్కడే. మనం సంతోషంగా ఉన్నామంటే దేవుడే. సో మనం పరీక్షించుకుందాము. మన బంధువులను బట్టి మనం సంతోషంగా లేము, మన ఇంటి వారి మనం సంతోషంగా ఉండము, మనకు ఆస్తిని బట్టి కానీ డబ్బులు బట్టి సంతోషంగా ఉంటాము. ఉన్న కూడా తాత్కాలికమే. కానీ మనం సంతృప్తిగా అంటే మీరు పరిస్థితులు ఉన్నారా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సంతృప్తిగా ఉన్నానంటే దానికి కారణం ఎవరు? దేవుడు. ఏంటయ్యా నాకు ఆ దేవుడు చూస్తున్న ఆ బలం ఏంటి, ఆ సంతృప్తి ఏంటంటే ఎలాంటి స్థితిలో నేను ఉన్నా కూడా నన్ను వేసే పైకి లేవనెత్తుతాడు. నన్ను ఏ మార్గం గుండా పోయినా కూడా నన్ను ఏం చేస్తాడు? దేవుడు నడిపిస్తాడు, కాపాడుతాడు. నాకు భయం అనేది లేదు, నాకు చింత లేదు. యెహోవాని నేను ఆయన వెతుకుతున్నాను కాబట్టి, ఆయన ఎంత నా మనసులో ఉంచాను కాబట్టి నా హృదయం ఎప్పుడు ఎలా ఉంటుందంట? ధైర్యంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది. రైట్. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఏం వెతుకుమంటున్నాడు ఇక్కడ? ఎవరైనా దావీదు గారా? ఏం వెతుకుమంటున్నాడు? ఆయన సన్నిధిని మనం ఏం చేయాలంటే నిత్యము దేవుని వెతకాలి, ఆయన బలమును వెతకాలి, ఆయన సన్నిధిని మనం నిత్యము వెతకాలి. అవునంటారా కదంటారా? మరి ఈనాడు మనం ఆయన సన్నిధిలో వచ్చి ఆయన ఆరాధించడానికి, ఆయన నామాన్ని న్యాయపరచడానికి దేవుడు మన కృపనిచ్చాడు. మనం ఏం చేశాము? ఇక్కడికి వచ్చాము. ఆయన మనకు ఆలోచన ఇచ్చాడు, మనం ఇక్కడికి ఏం చేశాము? వస్తాం. మనం వచ్చినప్పుడు తప్పకుండా దేవులను నడిపిస్తాడు. చూడండి, స్తుతి తర్వాత ప్రార్థన. ఏముంటుంది మనకు? స్తుతి ఉంటుంది, తర్వాత ప్రార్థన ఉంటుంది. ఈ డిఫరెన్షియేట్ మీకు చెప్పి నేను ముందుకు వెళ్తాను. ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడాలి. స్తుతి అంటే ఏంటి? దేవుని గణపరచాలి. చాలా డిఫరెన్స్ ఉంటుంది, రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ప్రార్థన అంటే మనకున్న అవసరం ఏం చేసి దేవునితో చెప్పుకుంటాము. స్తుతి ఆరాధన ఏంటంటే దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటూ, ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నామాన్ని ఏం చేస్తాము? మయపరుస్తాము. థ్యాంక్స్ గివింగ్ అన్నమాట. థ్యాంక్స్ చెప్తాం దేవుడికి. మనం చేస్తాము థ్యాంక్స్ చెప్తాం. ఒక చెట్టు గమనించాలి. ఒక చెట్టుపై చూడండి, చెట్టుకి ఏముంటాయి? వేర్లు ఉంటాయి, బ్రాంచెస్ ఉంటాయి, ఫలాలు ఉంటాయి. ఏముంటాయండి? వేర్లు ఉంటాయి, బ్రాంచెస్ ఉంటాయి, కొమ్మలు ఉంటాయి, తర్వాత ఫలాలు ఉంటాయి. అంతేనే కదా? ఒక సేవకుడు ఇలా వర్ణిస్తున్నాడు. ఏమంటున్నాడంటే మన ప్రార్థన అనేది చెట్టు యొక్క బ్రాంచెస్ అన్నమాట. మన స్తుతి అనేది చెట్టుకున్న వేర్లు. మన స్తుతి ఎంత బలంగా ఉంటే ప్రార్థన అంత బలంగా నిలబడుతుంది. అర్థమవుతుందా? మన స్తుతి చెట్టు యొక్క వేర్లు ఎంత బలంగా ఉంటే చెట్టు కొమ్మలు బ్రాంచెస్ కానీ అంత బలంగా ఉంటాయి. మన స్తుతి ఎంత బలంగా ఉంటే మన ప్రార్థన అంత బలంగా ఉంటుంది. వేర్లు ఎంత బలంగా ఉంటే బ్రాంచెస్ అంత బలంగా ఉంటాయి. ఫలాలు కూడా అంతే బలంగా ఏమైతే దానికి వస్తాయన్నమాట. మన స్తుతి ఎంత బలంగా ఉంటే మన ప్రార్థన అంత బలంగా ఉంటుంది. దానికి వచ్చే ప్రతిఫలం కూడా అంతే బలంగా ఉంటుంది. స్తుతి లేనిదే ప్రార్థన లేదు. బ్రాంచెస్ లేనిదే, వేరు లేనిదే బ్రాంచెస్, కొమ్మలు లేని వేరు లేనిదే కొమ్మలు లేవు. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. స్తుతి అంటే ఏంటి? ఇక్కడ మనం మొదటిగా ఏం చేస్తాము? స్తుతి ఆరాధన చేస్తాం. ఆయన చేసే మీద మనం ఏం చేసాము? థ్యాంక్స్ చెప్పాం. అవునంటే కదంట? థ్యాంక్స్ చెప్పాం. తర్వాత ప్రార్థన చేస్తాం, తర్వాత ఫలాలు మనము పొందుకుంటాం. ఈ విధంగా మన ప్రక్రియ అనేది, మన ప్రాసెస్ ఉండాలి ఎప్పుడైనా దేవుడితో వచ్చినప్పుడు. ఇంకోటి, ప్రార్థన తాత్కాలికం. ఎందుకంటే అది కేవలం భూమి మీద ఉన్నప్పుడే చేస్తాం. పరలోక రాజ్యానికి వేయాలి మన ప్రార్థనతో మనకు అవసరము. ఇందాక వాడాలి కదా, ఇప్పుడు డోలకు కూడా డోలకు కూడా ఉండకపోవచ్చు. అందుకే చెప్తున్నాను, ఈరోజు మనం పరలోక ఆరాధన చేస్తామని అనుకుంటున్నాను. హల్లెలూయా. ఎందుకంటారు? మన స్వరాలతో మనం దేవుని ఏం చేశాము? ఆరాధించాము అనుకోవచ్చు. కొంతమంది అనుకోవచ్చు, అయ్యో డోలకు లేకుండా వీళ్ళు ఏం చేస్తున్నారా? పాట పాడుతున్నారా?
వాయిద్యాలు లేకుండా వీళ్ళు ఏం చేస్తారు? పాటలు పాడుతున్నారా అనుకోవచ్చు, ఎవరైనా అనుకోవచ్చు. కానీ నిజమైన స్తుతి ఆరాధన ఈరోజు మనం చేసాం. హల్లెలూయా. అంతేనే కదండి. ఇప్పుడు అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, కరెంట్ లేదనుకోండి అది వాడబడతాయా? వాడబడవు. నా చేతిలో మైక్ ఉంది, కరెంట్ లేకపోతే ఇది వాడబడుతుందా? వాడబడదు. అందుకని అన్నాను అనమాట, వాయిద్యాలు లేకున్నా సరే, వాయిద్యాలు లేకున్నా సరే మనం ఎలా ఆరాధించాలంట? నిత్యము మన హృదయం మన దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. నిత్యము ఉండేది స్తుతి ఒకటే. పరలోకంలో మనం ఏం చేస్తామంట? ఇదే పని మనకు. ఇక్కడ వచ్చి మనం ఏం చేస్తున్నాం? అది నేర్చుకుంటున్నాం. నేను దగ్గర ఇప్పటికి ఒక 2019 ఒక 7-8 years అయింది. ఇప్పటి వరకు నాకు ఎప్పుడు ఆరాధిస్తే బోర్ కొట్టలేదు. ఆరాధనలో నాకు బోర్ అనేది ఎప్పుడు కూడా కొట్టలేదు, విసుగనేది నాకు రాలేదు. అది రాదు. నాకు చికెన్ తింటే విసుగు రాదు. అలా అని కాదు, ఏం చెప్తాను, బేసిక్గా చెప్తాను. మా ఇంట్లో కొంతమందికి విసుకొస్తుంది మధ్యలో, మాకు చికెన్ వండుపెట్టట్లేదు. అదే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కానీ ఆరాధిస్తే మనిషికి విసుగు రాదు. అది ఒక రకమైన ఆత్మ ఆరాధనలో పరవశిస్తుందంట. ఏం చేస్తాంట? పరవశించి పాడుదను పరవళ్ళు త్రొక్కెదను. చాలా చక్కగా వేస్తున్నారు, పాడ చాలా చక్కగా ఉంటాయి. అక్కడ పాడుతూ ఉంటే ఆత్మలో మనం ఏమైపోతామంట? తేలిపోతాం. కొంతమంది ఇంకో ప్రపంచం తేలిపోతారు. కానీ నిజమైన ఆత్మానందము, నిజమైన ఆరాధన అంటే నిజమైన దేవుడు, మనం దేవుని వద్దకు వచ్చి ఆయన పాదాలు పట్టుకున్నప్పుడే మనం ఆయన పాటలు పాడి మనం స్ఫూర్తి మనం ఆరాధన అంటే అప్పుడు ఆత్మకు సంపూర్ణ ఆరోగ్యం ఏమవుతుంది? కలుగుతుంది. సంపూర్ణ సంతోషం అనేది మనకు వస్తూ ఉంటుంది. బిర్యానీ తిన్నంతసేపే ఉంటుంది, తర్వాత పోతుందండి. ఒక కారు కొనుక్కున్నాం అనుకోండి, 1 month ఉంటుంది మా అంటే, తర్వాత పాత పడిపోతుంది కారు. ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, మా ఇల్లు కొత్త కొనుక్కున్నప్పుడు చాలా చాలా దేవుడు మంచి ఇల్లు ఇచ్చాడు అనుకున్నాం. మంచి ఇల్లు ఇచ్చాడు, కానీ తర్వాత 1 yearకి కథం ఏమైందండి? ఇల్లు పాత పడిపోతుంది. అప్పుడున్నది ఆ ఫీలింగ్ ఇప్పుడు ఉంటుందా? ఉండదు. కానీ దేవుల్లో మన ఫీలింగ్ ఎప్పుడు ఎలా ఉండాలంట? మొదటి ప్రేమ అయితే ఎలాగైతే ఉందో చివరి వరకు అదే ప్రేమ ఉండాలి. అదే ప్రేమ కుటుంబంలో ఉండాలి. అదే ప్రేమ భార్య భర్త మధ్యలో కూడా ఉండాలి. చాలా మంది ఆ ప్రేమలు మనం కోల్పోతారు. మనం చూసాం లాస్ట్ టైం అపోస్తలుగా ఎక్కడ రెవల్యూషన్లో మనం మాట్లాడుకున్నాం 7 సంఘాల గురించి. మొదటి ప్రేమ ఏముంది అక్కడ? మొదటి ప్రేమ ఏమైంది? పోతాం. కాబట్టి మనుషులు మనం దేవుని మనం ఏమవుతుంట? మార్పు చెందొద్దు. ఆయన మార్పు లేని వాడు. ఆయన ప్రేమలో ఏముండదంట? మార్పు ఉండదు. మన ప్రేమలో కూడా మనం ఏముండదు? మార్పు. కాకపోతే అక్రమం సృష్టిత అనేక ప్రేమ చాలా ఉంటుందంట. కాబట్టి మనము అయినప్పటికీ కూడా మనం బాధపడ్డా కూడా మనం ఏం చేయాలి? తిరిగి ప్రేమించాలి. ఎందుకంటే అదేవిధంగా మనను ప్రేమించాడు. సరే, రైట్. ఒక్క నిమిషం. ఈరోజు మీకు నేను ఫుల్ మీల్స్ పెడతాను. రోజు ఇక్కడ మీరు ఎందుకు వచ్చారు? భోజనం చేయడానికి వచ్చారని చెప్పండి. అంతే కదా? ఇది శరీరానికి కాదమ్మా, ఇది శరీరానికి కాదయ్యా, ఇది ఆత్మకు భోజనం. అవునా కదా? ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? ఇప్పుడు భోజనం చేయబోతున్నాం. ఈ భోజనం దేనికి? ఆత్మకు. అంతేనే కదా అంటారా? దేవుడి వాక్యం వింటా ఉన్నామంటే మనము ఆత్మకు ఆహారం పెడుతున్నట్టు. ఇది ఈ మాటలు అన్నమాట మనం ఏం చేస్తాయంట? జీవింపజేస్తాయి. ఈ మాట మనం చేస్తాయి, జీవింపజేస్తాయి. అన్నాడు మోషే గారు కొండ మీదకి వెళ్ళిన తర్వాత 40 days ఆయన ఎలా ఉన్నాడు? ఫాస్టింగ్ ఉన్నాడు. నీళ్ళు లేవు, ఆహారం లేదు, ఏమి లేదు. కానీ ఏముంది అక్కడ? దేవుని ప్రజెన్స్ ఉంది. అందుకే ఎదుర్కొంటాడు కదా, ఏమంటాడు యేసుబాబు? నేనే జీవాహారం. ఆయన అందరే కదా, మనుషుడు ఉండటం వల్ల కాదు, కానీ దేవుడు వచ్చి ప్రతి మాట వలన ఏమవుతాడు? జీవిస్తాడు. ఫాస్టింగ్ ఉంటున్నారు మధ్య ఎవరైనా? అప్పుడప్పుడు ఫాస్టింగ్స్ ఉండండి. అప్పుడప్పుడు శరీరానికి కూడా ఫిజికల్గా, తర్వాత స్పిరిచువల్ కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. తర్వాత ఏలియా గారు అనుకుంటా, ఏలియా గారు కదా, దేవుడు కాకులం నుంచి ఆహారం పంపేసిన తర్వాత 40 days అన్నట్టు కదా ఏం చేశాడు? ప్రయాణం చేశాడు. ఏ విధంగా? ఆహారం తిన దేవుడి మాటను పట్టుకొని నడిచాడు అనమాట. కాబట్టి మరి కాసేపు దేవుడి వాక్యాన్ని చేద్దాము, విందాం. అయితే బ్రదర్ నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తారు. మా సమయం తగ్గుతుంది, ఇంకో సమయం మనం ముగించి చేస్తాము. మనం లాస్ట్ టైం దేవుడి మాట్లాడుకున్నాం. అబద్ధ
బోధకుల గురించి మనం మాట్లాడుతున్నాం. చాలా అవసరం. ఎందుకయ్యా అబద్ధ బోధకులు మనం ఎంతగా మాట్లాడుతున్నాం అంటే, ఎందుకు ఒక అబద్ధ బోధ మనల్ని ఏం చేస్తుంది? ఇప్పుడు నాకు ఐ ప్రాబ్లం ఉందండి, ఐ ప్రాబ్లం ఉంది, నేను హాస్పిటల్కి వెళ్ళి ఇయర్ ట్రీట్మెంట్ తీసుకున్నాను అనుకోండి, ఏమవుతుంది? ఏమవుతుంది? అంతే కదా. మంచి మాటలు మనిషిని ఏం చేస్తాయి? బలపరుస్తాయి. చెడ్డ మాటలు మనిషిని ఏం చేస్తాయి? కృంగతీస్తాయి. నాలుక ఉంది ఎక్కడ? నాలుక ఈ నాలుక అంట నరాలు ఉంటాయంట. ఈ నాలుక ఏం చేస్తుంది? ఒక మనిషిని బలపరచవచ్చు, ఇదే ఒక మనిషిని ఏం చేయొచ్చు? చెడగొట్టచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనలో గలిత పత్రిక అనమాట, ఇదే నాలుక నరకానికి దిగ్గదంట, మనల్ని నరకానికి పాత్రగా చేస్తుందంట మనల్ని. అర్థమవుతుందా? ఇదే నాలుక మంచిగా మాట్లాడితే పర్వత రాజానికి తీసుకెళ్తారు. అంటే ఇది చాలా అవసరం. బోధ అనేది చాలా అవసరం. మనం మంచి బోధ వింటున్నామా, చెడు బోధ వింటున్నామా? మనం మంచి ఆరోగ్యాన్ని తింటున్నామా, భుజిస్తున్నామా, పాడైపోయిన ఆహారాన్ని మనము తీసుకుంటున్నామా? చాలా ఇంపార్టెంట్. అంతేనే కాదా? మేము మీకు మంచి ఆహారం పెడుతున్నామా, బలహీనమైన ఆహారం పెడుతున్నామా? మీరు బలహీనమైన ఆహారం అంటే మీరు ఏమైపోతారు? బలహీనమైపోతారు. బలమైన ఆహారం పెడితే మీరు ఏమవుతారు? బలాన్ని పొందుకుంటారు. సో బోధ అనేది చాలా అవసరం. ఈనాడు నుంచే కాదు, కానీ మరి దేవుడు ఆది నుండి కూడా ఆయన ప్రజలకు చక్కటి బోధన అందజేస్తూ సరైన మార్గంలో నడిపిస్తున్నాడు. అవునంట కదంట? చక్కటి బోధ, మంచి బోధను అందజేస్తూ సరైన మార్గంలో నడిపిస్తున్నాడు. స్వయాన ఆయనే స్టార్టింగ్ మనం చూసుకుంటే ఆరంభంలో ఆయనే మాట్లాడాడు. ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోవద్దు, ఎవరితో సమాధానం చేయాలి, ఎవరితో సహవాసము చేయవద్దు, ఏ మార్గం నడుచుకోవాలో కూడా చెప్పాడు. ఆ తర్వాత రాను రాను ప్రవక్తలు నిలబెట్టుకున్నాడు. ప్రవక్తలు నిలబెట్టుకొని ప్రవక్త ద్వారా ఆయన మాటను అందజేయడానికి ప్రవక్తలను నిలబెట్టుకున్నాడు. వీళ్ళ డ్యూటీ ఏంటి? దేవుని మాట తీసుకొచ్చి దేవుని పక్షాన నిలబడి ప్రజలకు ఆ మాట తెలియజేయాలి. ఆ తర్వాత ఏమైంది? ఇంకో మనం చూసుకుంటే దేవుని యొక్క దూతలు కూడా ఈ పని చేస్తూ ఉంటాయి. మీడియేటర్ దేవుని యొక్క దూతలు కూడా ఈ పని చేస్తూ ఉన్నాయి. ఆ తర్వాత ఏమైంది? బోధకులు వచ్చారు. ఆ తర్వాత ఏమైంది? బోధకులు వచ్చారు, సేవకులు వచ్చారు, అపోస్తలులు వచ్చారు. అంటే దేవుని పక్షంగా నిలబడే వాళ్ళు ఏం చేసి దేవుని యొక్క మాటలు తెలియజేస్తూ ఉంటారు. అయితే సాధారణ చెప్పాను కదా, తెలుపు అంటే వాడు నలుపు అంటాడు, మనం ఎటువంటి తెల్లమంటాడు, అంతే కదా. ప్రతి దానికి వాడు ఏం చేస్తున్నాడు? డూప్లికేట్ రెడీ చేస్తున్నాడు. ఈనాడు బంగారం చూస్తే ఒరిజినల్ ఉంది, డూప్లికేట్ ఉంది. కావాలంటే కదా అక్కడ ఒరిజినల్ ఉంది, డూప్లికేట్ ఉంది. అంటే ఆ విధంగా ప్రతిదానికి నకిలీ ఉంది. మనిషి కూడా నకిలీ అవుతున్నారంట. మనిషి కూడా ఏమైపోతున్నారు? నకిలీ అయిపోతా ఉన్నారు. ఈనాడు చూస్తూ ఉన్నాం కదా, రోబోట్స్ కూడా ఏమైపోతున్నాయి? మనసులో పొలుగు వాటిని ఏం చేస్తూ ఉన్నారు? చేస్తూ ఉన్నారు. సరే, అది పక్కన పెడితే మనం వాటి వరకు వస్తే ఒకసారి రాజుల మనకి వెళ్తాము. ఆల్రెడీ మనం లాస్ట్ టైం ఒక విషయాలు తీసుకుందాము. మొదటి రాజుల గ్రంథము, ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 30. మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము మొదట చదువుకుందాం. ఒకటి చదివాలి ఏం చేయండి. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం మొదటి నుంచి. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నొంది యూదా దేశము నుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేయుటకై యారబాము ఆ బలిపీఠము వద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేశాడు. బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా దావీదు సంతతిలో హోషేయ అను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపము వేసిన ఉన్నత తలముల యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు 4 చదువు. బేతేలు నందున ప్రకటించిన మాట రాజైన యారబాము విని
బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి పట్టుకోమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయాను. దాని వెనుకగా తీసుకున్నటకు అతనికి మరియు సెలవు ప్రకారము దైవజనుడిచ్చిన సూచన చొప్పున బలిపీఠము బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయాడు. అప్పుడు రాజు నా చెయ్యి మునపటి వలె బాగున్నట్టు నీ దేవుడైన యెహోవా సముఖమందును నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుని బతిమాలుకొనగా దైవజనుడు యెహోవాను బతిమాలుకొనెను కనుక రాజు చెయ్యి మరలా బాగాయను. అప్పుడు రాజు నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకోను, నీకు బహుమతి ఇచ్చేదనని ఆ దైవజనుడితో చెప్పగా దైవజనుడు రాజుతో ఇట్లా నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినాను, నీతో కూడా నేను లోపలికి రాను. ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను, అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమున తిరిగిపోవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని రాజుతో అన్నాడు. అంతటా అతడు తాను బేతేలకు వచ్చిన మార్గమున వెళ్ళక మరి యొక్క మార్గమున తిరిగిపోయి. ఇంకా మనం గమనించినట్లయితే జాగ్రత్తగా వినండి. మరి ఇజ్రాయెల్ దేశానికి రెండు ముక్కలైంది. ఇజ్రాయెల్ దేశం రెండు ముక్కలైంది. యూదా దేశము, ఇజ్రాయెల్ దేశం. అర్థమవుతుంది కదా? యూదా దేశము ఎందుకయ్యా ముక్కలైందంటే సొలొమోను చేసిన పొరపాటు వల్ల, సొలొమోను చేసిన పాపాన్ని బట్టి దేవుడు రాజ్యాన్ని రెండు ముక్కలుగా చేశాడు. ఓకేనా? యూదా దేశము, ఇజ్రాయెల్ దేశం. యూదా దేశాన్నేమో రెహబాం పాలిస్తున్నాడు, ఇజ్రాయెల్ దేశాన్నేమో యారబాం పాలిస్తున్నాడు. ఓకేనా? ఇంకా మన టాపిక్ ఉంది ఇజ్రాయెల్ దేశం. ఎవరు పాలిస్తున్నారు? యారబాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయెల్ దేశాన్ని యారబాం పాలిస్తున్నాడు. అయితే ఈ ప్రజలు ఎవరి ప్రజలు? ఇప్పుడు యారబాము కింద ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు మళ్ళీ ఎట్లాగైనా యూదా ప్రాంతానికి వెళ్ళి నన్ను మర్చిపోతారేమో, నన్ను చంపేస్తారేమో, మళ్ళీ యూదా రాజు కిందకి వెళ్ళిపోతారేమని చేశారంటే ఆ ఇజ్రాయెల్ దేశంలోనే బలిపీఠాలు కట్టించాడు. బలిపీఠాలు కట్టించి అక్కడే అబద్ధ యాజకులను, అంటే యాజకులు కాని వారిని యాజకులుగా చేసేసాడు. అర్థమవుతుందా? యాజకులు కాని వారిని యాజకులు చేసి బలిపీఠం మీద బలు అర్పించాల్సింది ఎవరు? యాజకులు అర్పించాలి. ఈయన ఏం చేశాడు? అర్పించడానికి పైకి ఎక్కాడు. అప్పుడు ఈ దైవజనుడు దేవుడు పంపించాడు. దైవజనుడు, నువ్వేం చేస్తున్నావు యారబాము? యాజకులు కాని వారిని నువ్వు యాజకులు చేశావు, యాజకులు చేయాల్సిన పని చేస్తున్నావు, నువ్వు చేస్తున్నావు అనేసి ఒక దైవజనుడిని పంపించి ఏమంటున్నాడు? యూదా నుండి ఒక రాజు వస్తాడు, ఆయన పేరు హోషేయ. ఆయన బలిపీఠాలు అన్నింటినీ కూడా చేసినట్టు పడగొడతాడు. అంటే ప్రవచిస్తున్నాడు అనమాట. అదే కాకుండా మరి నీ రాజ్యం ఏమైపోతుంది అంటే నీ సంతానం కూడా ఏమైపోతుంది, చనిపోతుంది. అక్కడ అది మన తర్వాత గమనిస్తే ఈ దైవజనుడు ఏం చేస్తున్నాడు అంటే ప్రవచిస్తున్నాడు. ఏమంటున్నాడు? యూదా నుండి ఒక రాజు వస్తాడు, నీ రాజ్యంలో కనుక బలిపీఠాలను కూడా అతడు పడగొడతాడు, నాశనం చేస్తాడు అనేసి ప్రవచిస్తూ ఉన్నాడు. ప్రవచిస్తూ ఉన్నప్పుడు ఆ రాజుకి కోపం వచ్చి వాడిని పట్టుకోండ్రా అన్నాడు. ఎవరిని? దైవజనుడిని పట్టుకోండ్రా అన్నాడు. పట్టుకోమని చెప్పంగానే వాడు చెయ్యమైపోయింది. వాడిని పట్టుకోండి అనగానే చెయ్యమైపోయింది, అక్కడే గడ్డగడిపోయింది. మళ్ళీ బ్యాగ్ రావట్లేదు చెయ్యి. ఎవరు చెయ్యి? రాజు చెయ్యి. అప్పుడు ఏమైందంటే ఆ రాజు అంటున్నాడు, నా చెయ్యి నిమిత్తం నువ్వు యెహోవాకి ఏం చెయ్యి? ప్రార్థన చెయ్యి. అర్థమవుతుందా? ఇజ్రాయెల్ రాజు అయిన యారబాము పొరపాటు చేస్తున్నాడు. దాన్ని ఖండించడానికి దేవుడు ఒక దైవజనుడిని ఏర్పరచుకొని దేవుని మాట అక్కడ తెలియజేయమని పంపించాడు. ఆ దైవజనుడు ఏం చేస్తున్నాడు? దేవుడి మాటలను ఉన్నట్టుగా చెప్పేశాడు.
ఆ రాజుకి ఆ మాట చెప్పిన కోపం వచ్చినప్పుడు వాడిని పట్టుకొని రా అన్నప్పుడు రాజు ఏమైపోయింది, అట్లాగే గడ్డగట్టిపోయింది, రావట్లేదు అనమాట, తిరిగి రావట్లేదు. ఆ రాజు మళ్ళీ బుద్ధి వచ్చి ఏమంటున్నాడంటే, ఆ దైవజనుడు అంటున్నాడు, యెహోవాకు ప్రార్థన చేయి, నా చెయ్యి బాగా ఉన్నట్టు. సరే, ఈ దైవజనుడు ఏం చేశాడు, ఆ రాజు యొక్క మాటను బట్టి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయమైంది, బాగైంది. ఇప్పుడు ఆ రాజు అంటున్నాడు, నువ్వు నా ఇంటికి వచ్చి ఏం చేయమంటున్నాడు, భోజనం చేయి అంటున్నాడు. ఏమైనా గమనించాలి. అప్పుడు ఆ దైవజనుడు ఏమంటున్నాడు, ఎనిమిదో వచ్చినాడు దైవజనుడు రాజుతో ఇట్లా, నీ ఇంటిలో సగము నువ్వు నాకు ఇచ్చినాను, నీతో కూడా నేను లోపలికి రాను. సింపుల్గా అంటున్నాడు. ఏమంటున్నాడు, నేను రానంటే రాను, నీ సగ భాగం నువ్వు నాకు ఇచ్చినా కూడా నేను రాను. అవునా కదా? ఈ స్థలమునందు నేను అన్నపానములు పుచ్చుకొనను. ఏమంటున్నాడు ఇక్కడ, అన్నపానములు పుచ్చుకొనను. నేను ఇంటి రాను, నీ భోజనం చేయను, అన్నపానములు పుచ్చుకోను. నీవు వచ్చిన మార్గమున, ఇక్కడ చూడండి, అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గంలో తిరిగి పోవద్దని యెహోవా చేత నాకు సెలవాయను. దేవుడు ఏం చెప్పాడంటే ఈ దైవజనుడికి, నీవు యూదా దేశం వెళ్ళు, ఈ విధంగా ప్రకటించు, తర్వాత నువ్వైతే మార్గంలో అక్కడ అన్నపానములు చేయొద్దు, నువ్వేం చేయొద్దు, అన్నపానములు చేయొద్దు. నువ్వైతే మార్గంలో పోయావో తిరిగి అదే మార్గంలో మళ్ళీ నువ్వు రావద్దు, అంటే ఇంకొక మార్గం నువ్వు రావాలి. అంతేగా దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు నాకు, అదే చెప్పాడు, పోవాలి, ప్రకటించాలి, అక్కడ అన్నపానం తినొద్దు, నువ్వు పోయిన మార్గం వల్ల తిరిగి రావద్దు, ఇంకో మార్గంలో ఇంటికి రావాలని చెప్పాడు. రైట్, ఇది బాగానే ఉంది. ఇప్పుడు ఏమైంది, 10వ వచనం, అంతటా అతడు తాను బేతేలుకు వచ్చిన మార్గంలో వెళ్ళక మరి ఒక మార్గంలో తిరిగి పోతున్నాడు. అంతేకాదు దేవుడి పనులు చేస్తున్నాడు, ఇంకొక మార్గాన్ని పోతున్నాడు. రైట్, 11వ వచనం, బేతేలులో ప్రవక్తయగు ఒక ముసలివాడు కాపురం ఉంటాడు. ఇతడు కుమారులలో ఒకడు వచ్చి బేతేలులో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నిటినీ, అతడు రాజుతో పలికిన మాటలన్నిటినీ తెలియచెప్పగా వారి తండ్రి అతడు ఏ మార్గంలో వెళ్ళిపోయాడని అడిగాడు. అంతటా అతని కుమారులు యూదా దేశం నుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గమున వెళ్ళిపోయినది తెలిపింది. పిమ్మట అతడు తన కుమారులను పిలిపించి నా కొరకు గాడిదకు గంత కట్టుడని చెప్పగా వారి అతని కొరకు గాడిదకు గంత కట్టింది. అతడు దాని మీద ఎక్కి దైవజనుని కనుగొనవలనని పోయాడు. పోయి మస్తికా వృక్షము క్రింద అతడు కూర్చుండగా చూచి, యూదా దేశం నుండి వచ్చిన దైవజనుడు నీవేనా అని అడగగా అనేను. అప్పుడు నా ఇంటికి వచ్చి భోజనము చేయమనగా అతడు నేను నీతో కూడా మరలి రాజాలను నీ ఇంట ప్రవేశింపను, మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను. నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియో నీవు వచ్చిన మార్గమున పోవుటకు తిరగవద్దనియో యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని చెప్పాను. అందుకతడు ఆగండి, ఇక్కడ వరకు అవుతాను కాసేపు, చాలా మాట్లాడుతున్నాడు. సో వేరొక మార్గం ఏమవుతున్నాడు, ఈ దైవజనుడు పోతున్నాడు. దేవుడు చెప్పింది జ్ఞాపకం ఉంచుకొని అదే విధంగా చేస్తున్నాడు. తిరిగి ప్రయాణం వేరే మార్గంలో పోతున్నాడు. అక్కడ మనం గమనిస్తే బేతేలులో ప్రవక్త ఒక ముసలి వాడు ఉన్నాడంట, కాపురం ఉన్నాడు, ఒక ముసలి ప్రవక్త ఉన్నాడు. అయితే ఆ ముసలి ప్రవక్త యొక్క కుమారులు ఆ రోజు అక్కడ ఏం జరిగిందో అది తీసుకెళ్ళి తమ తండ్రికి చెప్పారు. తమ తండ్రికి చెప్పిన వెంటనే తమ తండ్రి వాళ్ళు ఏమడుగుతున్నాడు, వారి కుమారులు అడుగుతున్నాడు, ఆ దైవజనుడు ఎక్కడికి పోయాడు, ఏ మార్గంలో పోయాడు అన్నప్పుడు వాళ్ళు ఈ పలానా మార్గంలో పోయాడని చెప్పారు. సో ఈ ముసలి ప్రవక్త ఏం చేస్తున్నాడు, గాడిదకు గంత కట్టండి, నేను వెళ్ళి కలుసుకోవడం చేసి వెళ్ళిపోయాడు. సో మార్గం ఏం చేస్తున్నాడు, కలుసుకున్నాడు. ఎవరిని, ఆ దైవజనుడిని కలుసుకున్నాడు. కలుసుకున్నాక ఏమంటున్నాడు, దైవజనుడా నువ్వు నా ఇంటికి వచ్చి భోజనం చేయని చెప్పాడు. అప్పుడు ఆ అవతల వ్యక్తి ఏమంటున్నాడు,
నేను దేవుడు చెప్పాడు నాకు, నేను ఇక్కడ ఈ స్థలం నేను భోజనము చేయవద్దని నాకు చెప్పాడు. ఈ మార్గంలో కాకుండా వేరొక మార్గంలో పొమ్మని కూడా నాకు దేవుడు చెప్పాడు కానీ నేను రానని చెప్పేశాడు. ఇప్పుడు కిందికి రావు 12వ వచనం. అందుకు అతడు ఎవరయ్యో? ముసలి ప్రవక్త. ముసలి ప్రవక్త ఉన్నాడు కదా, మనం బయట చదువుకున్నాం ముసలి వాడు. రైట్. అందుకు అతడు నేను నీ వంటి ప్రవక్తనే, మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతని ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పినని అతనితో అబద్ధమాడగా అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంట అన్నపానములు పుచ్చుకొనెను. ఇక్కడ మనం గమనించాలి. ఇప్పుడు ఏమైంది? ఆ ముసలి ప్రవక్త అక్కడికి వచ్చి ఏమంటున్నాడు అంటే, అయ్యా నేను కూడా నీ వంటి ప్రవక్తనే, నాకేమైంది ఈరోజు ఇందాక ఒక దేవతతో వచ్చి నాకు ఒక మాట చెప్పింది, ఏమని? నిన్ను నా ఇంట పిలుచుకొని నీకు భోజనం పెట్టి పంపిమని చెప్పింది. ఇక్కడ ఏం జరుగుతుందండి? ఏం జరుగుతుంది ఇక్కడ? దేవుడు పంపించాడా? పంపించలేదు. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? నాకు దేవుని యొక్క దూత వచ్చింది, చెప్పింది, నేను నా ఇంటికి చేర్చుకొని భోజనం పెట్టి పంపిమని చెప్పిందని చెప్తున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంట భోజనము చేయించుండగా అతను వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవాకు ప్రత్యక్షమై భోజనం చేశారు. ఎవరు? ఇద్దరు. అంతటా అతడు యూదా దేశం నుండి వచ్చిన దైవజనులను పిలిచి, యెహోవా ఈలాగు ఆజ్ఞించుచున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాటల మీద నువ్వు తిరుగుబడి నువ్వు వెనకకు వచ్చి నీవు అచట అన్నపానములు పుచ్చుకొనవలదనియు ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనము చేసి ఉన్నావు గనక నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని వెలుగెత్తి చెప్పాను. అంతటా వారు అన్నపానములు పుచ్చుకొనిన తరువాత అతడి ప్రవక్త తాను వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు గాడిద మీద గంత కట్టించను. అతను బయలుదేరు మార్గమున పోచునగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతన్ని చంపెను. అతని కళేబరము మార్గం అందు పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచి ఉండెను. సింహమును శవము దగ్గర నిలిచి ఉండెను. ఏమైందంటే ఇప్పుడు ఇక్కడ ఈయన మార్గంలో ఈయన పోతున్నాడు, ప్రవక్త వచ్చాడు, ముసలి ప్రవక్త వచ్చాడు. రానంటే కూడా ఏమన్నాడు? లేదు, నాకు కూడా దేవుడు ఏం చేశాడు, నేను తోడుకుని వచ్చి ఆయన భోజనం చేయమని చెప్పాడు. పాయింట్ నెంబర్ 1, దేవుడు నాకు కూడా చెప్తాడా? మీకు కూడా చెప్తాడా? ఇద్దరు కూడా చెప్తాడా? ఇద్దరికి చేస్తాడు దేవుడు? దేవుడు ఒకటే చెప్తాడు. నీకు చెప్పినా అదే చెప్తాడు, నాకు చెప్పినా కూడా అదే చెప్తాడు. అంతే కదా? ఇక్కడ మనం గమనిస్తే ఈ వ్యక్తి దైవజనుడు బోధించి హెచ్చరించి వస్తున్న దైవజనుడు దాన్ని గుర్తించలేక ఆ ప్రవక్త మాట నమ్మి, ఆ అబద్ధపు మాట నమ్మి అతని ఇంటికి ఏం చేశాడు? భోజనం చేశాడు. దేవుడు కోప్పడ్డాడు. మళ్ళీ అదే ప్రవక్తకు మాట ఇస్తున్నాడు దేవుడు, చేవదల పనులు చేశావు కనుక నీ పితరుల సమాధితో నీవు తిరిగి వెళ్ళవు. మార్గంలో మళ్ళా పోతున్నాడు, ఏమైనప్పుడు సింహం వచ్చి చంపేసి. చిన్న పొరపాటుగా మనం అనుకుంటాం కదా, అక్కడ ఆయన ఏం చేస్తాడు? జస్ట్ భోజనం చేశాడు, అంతకు మించి ఏం చేయలేదు మనం అనుకుంటాం. కానీ ఆ వ్యక్తి ఏం చేశాడు? దేవుని యొక్క మాటను ధిక్కరించాడు. అర్థమవుతుందా? ఆయన అక్కడ ఏం చేయలేదు మనం అనుకుంటాం. నేను దేవుడు చేతుల పని నేను చేస్తున్నాను కదా, చిన్న పని కదా మనం అనుకుంటాం. కానీ చిన్న పొరపాటు, ఆ ముసలివాడైన ప్రవక్త అనే చిన్న అబద్ధపు మాట ఈ వ్యక్తి ప్రాణానికి ఏమైంది? తెచ్చుకున్నాడు. ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేయలేకపోయాడు? ఆలోచించలేకపోయాడు. అరే దేవుడు నాకు ఒక మాట చెప్తాడు, ఆయన ఒక మాట చెప్తాడా? అలా చెప్పాడు కదా దేవుడు. ఒకవేళ నీకు డౌట్ వచ్చినప్పుడు తప్పకుండా దేవుడు నీవు అడిగితే దేవుడు సమాధానం ఇస్తాడు. అది కూడా చేయలేదు. 2వ పాయింట్, అతని మొదటి పాయింట్ అతను ప్లాన్గా నమ్మేశాడు, ఆలోచించలేడు. దేవుడు నీకు ఒక మాట చెప్తాడు, నాకు ఒక మాట చెప్తాడు, ఆలోచనడు. 2వది దేవుని అడగలేదు. అక్కడికి వెళ్ళాడు, భోజనం చేశాడు, మార్గంలో వచ్చినగా సింహం అతను ఏం చేసింది? చంపేసింది. మనకి చాలా చిన్న పొరపాటు కనిపించవచ్చు, కానీ దేవుడు దాన్ని ఎలా చూస్తున్నాడు?
ఆయన మాటకు మనం ఏం చేయలేకపోతున్నామంట, విధేయత చూపలేకపోతున్నప్పుడు దేవుడు ఇంకా క్షమిస్తుండవచ్చు. కానీ మనం చూసుకుంటే ఆది కాండంలో కానీ పాత నిబంధనలో తీర్పు వెంటనే వచ్చేది. తీర్పు ఏమయ్యేది? వెంటనే వచ్చేది. అవునా కాదంటారా? తీర్పు ఏమయ్యేది? వెంటనే వచ్చేది. కానీ ఇప్పుడు ఏమవుతుంది? ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయం ఒక మాట చూసుకోవడం ముందుకెళ్తాము. Deuteronomy chapter 18 verse 20. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 20వ వచనం ఒకసారి. అంతేకాదు 18వ 20వ వచనం. ఓకే. అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారము పోని నేను చెప్పమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమున చెప్పును, ఇతర దేవతల నామమున చెప్పును, ఆ ప్రవక్తయు చావవలెను. మరియు ఏదో ఒక మాట చెప్పినది కాదని మేమెట్లు తెలుసుకోగలమని మీరు అనుకునేలా ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడల, ఎన్నడూనో నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారము చేత దాన్ని చెప్పాను, దానికి భయపడవద్దు. ఇక్కడ ఏమంటుంది పైన 20వ వచనంలో? అంతేకాదు ఏ ప్రవక్త అహంకారపు పోని నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించని మాట నా నామమున చెప్పును, ఇతర దేవతల నామమున చెప్పును, ఆ ప్రవక్తయు చావవలెను. సింపుల్గా మీరు ఎలా టెస్ట్ చేసుకోండి, ఎలా వెరిఫై చేసుకోండి అంటే, ఏదో ఒక ప్రవక్త వచ్చి దేవుడు నాకు చెప్పాడు, ఈ మాట చెప్పాడే ప్రవచిస్తున్నాను అనేసి చెప్తున్నప్పుడు అది దేవుని మాట అవునో కాదో మీరు ఎలా తెలుసుకోవాలంటే, అక్కడ చెప్పింది అది ఏమవుతుంది? దేవుని మాట అవుతే జరుగుతుంది, దేవుని మాట కాకపోతే అది ఏమవుతుంది? జరగదు. జరిగితే సరే బాగానే ఉంది, జరగకపోతే మీరు ఏం చేయాలి? అని చంపారు. ఇక్కడ దేవుడు ఏం చేశాడు? చంపేస్తాడు, అంతే కదా. అది అప్పుడున్న రోల్ అనమాట. మరి ఇప్పుడేమైంది? నేను లాస్ట్ ఒక మాట చెప్పాను, లాస్ట్ టైం ఒకరు ప్రవచించారు, కేసీఆర్ వస్తారు అనేసి ప్రవచించారు. మరి ఇప్పుడు అలా ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే దేవుడు ఏం చేయాలి? వాళ్ళ పనిష్మెంట్ ఇవ్వాలి తప్పకుండా. ఏంటి ఆ పనిష్మెంట్? మరణమే కదా. ఆ పనిష్మెంట్ ఏంటి? మరణమే. కానీ దేవుడు ఇంకా కృప చెప్తాం అంటే పాతకాలానికి అంటే పాత నిబంధన వచ్చినప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుంది మనకు. కాబట్టి ఒక అబద్ధ ప్రవక్తని ఇక్కడ ఎన్నుకోవడం మనం గమనించాలి. ఒక బోధకుడు నిజమైన బోధకుడా కాదా? ఒక ప్రవక్త నిజమైన ప్రవక్త కాదా? అవునా కాదా? తర్వాత ఇంకా చాలా మంది వస్తారు కదా. మనం వీళ్ళని ఎలా గమనించాలి, ఎలా టెస్ట్ చేయాలంటే, ఫస్ట్ థింగ్ వాళ్ళు దేవుడు నమ్ముకున్నారు కదా మనం అడగాలి. ఫస్ట్ మనం ఎలా వాళ్ళని తెలుసుకోవాలంటే, వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే భేదాలు కలిగించే విధంగా ఉంటాయి. వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి? మనకు భేదాలు కలిగించే విధంగా ఉంటాయి. వాళ్ళు మనం ఎలా తెలుసుకోవాలి? మనకు డౌట్ వచ్చినప్పుడు ఎలా తెలుసుకోవాలంటే, పర్సనల్గా కూడా మనం అడగవచ్చు, ప్రాబ్లం లేదు. మీరు దేవుడు నమ్ముకున్నారు, మీరు దేవుని నమ్ముకున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడిని నమ్ముతారు. అబద్ధ ప్రవక్తలు నమ్మరు, అబద్ధ ప్రవక్తలు నమ్మరు, అబద్ధ బోధకులు దాన్ని నమ్మరు అనమాట. ఆ విధంగా తెలుసుకోవాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నమ్ముతారా? నమ్మరా? నేను లాస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పు. మా ఇంటికి ఒక అమ్మ వచ్చింది, ఆమె నమ్మదు. ఆమె తెలిసిపోతే ఏమంటే ఆమె నమ్మదు. కాబట్టి తెలిసిపోయింది, అక్కడ తెలిసిపోయింది. అలాగే అనుకోవాలి. నెక్స్ట్ వాళ్ళు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో బాప్తిజం తీసుకున్నారు. అవైలబుల్ తీసుకొని వస్తారా అండి? తీసుకొని రారు కదా. తీసుకొని రారు వాళ్ళు. తీసుకున్నారా అడగాలి. అర్థమవుతుందా? పునరుద్ధానం మీద మీకు నమ్మకం ఉందా లేదా అడగాలి. సదుకాల పునరుద్ధానం మీద నమ్మకము లేదు కాబట్టి మనం వాళ్ళని దూరంగా పెట్టేస్తాం. అదేవిధంగా ఇవన్నీ కూడా మనం ఏం చేసుకోవాలి? ఒకరు బోధిస్తున్నప్పుడు మనకు డౌట్ వచ్చినప్పుడు అని కూడా మనము వెరిఫై చేసుకోవాలి. ఎప్పుడైతే వీళ్ళ బోధ మనకు డిఫరెంట్గా ఉంది అన్నప్పుడు ఈ ప్రశ్నలు అడిగి ఒక క్లారిటీకి వచ్చి పక్కన పెట్టేసేసారు. ఈ విధంగా వెరిఫై చేసుకోవాలి. అంతేవిధంగా మనం గమనిస్తే వారి మాటలు ఎలా ఉంటాయంట? అహంకారపు మాటలు ఉంటాయంట. వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంట? అహంకారపు మాటలు ఉంటాయంట.
ఏ దేవుని ప్రవక్త కూడా అహంకారం మాటలైనా మాట్లాడాడు. అంటే కొన్నిసార్లు సందర్భం బట్టి మాట్లాడతారు కానీ అదే పనిగా మాట్లాడాడు. మనం చూసుకుంటే ఇర్మియా గారు మరి ఆయన కాలంలో నిజంగా చాలా ప్రాబ్లం. నాకు తెలిసిన అంటే ఒక ప్రవక్త ఎవరయ్యా బాగా సఫర్ అయ్యారంటే ఇర్మియా గారు. ఆయన ఎంతగా రోధించాడు ఇజ్రాయెల్ ప్రజల గురించి, ఎంతగా బాధపడ్డాడు, ఎంతగా దుఃఖించాడు. ఆయన ఉన్న సమయంలో చాలా మంది అబద్ధ ప్రవక్తలు వచ్చారు. ఈయన ఒకటి చెప్తుంటే ఇంకోటి చెప్తున్నారు. అరే పాపము మీ మనసు మార్చుకొని దేవుడితో తిరిగి రండి అంటే అతను ఇంకో ప్రవక్త వచ్చి చేసే అంటే చేయండి అంటున్నాడు. ఈయన అంటున్నాడు మీరు అదే పాపం కంటిన్యూ చేస్తే మీరు పడతారు కాబట్టి ఇలా చేయబడండి. ఇంకో ప్రవక్త వచ్చి లేదు మీరు చేయండి అంటున్నారు. ఈయన మాట వాళ్ళు వినకుండా వేరే ప్రవక్త మాట విని బబుల దేశానికి ఏమైపోయారు, వీళ్ళు చెరపట్టి కొనుగోబడ్డారు. చాలా దుఃఖించాడు ఈయన. విలాప ప్రవక్త అంటారు, అవి విలాప వాక్యాలు రాశాడు ఆయన జీవితకాలం అంతా కూడా. కన్నీటి దాగంటారు కదా, ఒక మాట అంటాడు, నేను రాత్రి నేను ఏడుస్తూ నేను కన్నీళ్ళలో కొట్టుకుపోతున్నా అంటాడు. కానీ ఈ యొక్క ఇర్మియా ప్రవక్త అంటే రోధిస్తూనే ఉన్నాడు, బాధపడుతూనే ఉన్నాడు. ప్రజలు దేవుని మాట వినట్లేదు, అబద్ధ బుద్ధకి ఏమైపోవాలో మనసు చూస్తున్నారు, దేవుని మాటలు వాళ్ళు హృదయాన్ని ఇవ్వట్లేదు అనేసి చాలా బాధపడ్డాడు ఆయన. వచ్చారు, దాడి చేశారు, సంస్థాన్ని కొలగొట్టుకొని బానిసలు పట్టుకొని పోయారు. ఆ ప్రవక్త చెప్పింది నెరవేరలే, కానీ ఈ ప్రవక్త చెప్పింది ఏమైంది, నెరవేరింది. అర్థమవుతుందా? బోధ విషయంలో మనం కరెక్ట్ బోధ వినకపోతే, దేవుని మాట ఇంతవరకు మనం అయితే విన్నామో దాని మనం స్థిరంగా లేకపోతే, మనం గమనిస్తే ఈ దైవజనుడు దేవుడు క్లియర్గా చెప్పాడు, స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్పాడు. థర్డ్ పర్సన్ ఇంకొక వ్యక్తి లేడు. మనకైతే థర్డ్ పర్సన్ ఉన్నాడు, కానీ ఆ దైవజనుడికి దేవుడే చెప్పాడు. ఏమని చెప్పాడు? ఆ ప్రాంతాలను ఏం చేయొద్దు, భోజనము చేయొద్దు, అక్కడ నివాసము చేయొద్దు. దేవుడు చెప్పాడు, చక్కగా చేస్తూ ముందుకు వచ్చాడు. ఇంతలో ఏమైంది, ఇంకో బుధవుడు వచ్చి అబద్ధపు మాటలు చెప్పాడు. నమ్మాడు, ఏమయ్యాడు? ఆ దైవజంతో పోల్చుకుంటే మనం ఏం పాడేవారమండి? ఆ దైవజంతో పోల్చుకుంటే మనం ఏం పాడేవారు? అందుకే దేవుని వాక్యం అంటామంది, సాధ్యమైనంత మట్టుకు ఏర్పరచబడిన వారిని వాడు చేశాడంట, మోసం చేశాడంట. ఏర్పరచబడిన వారిని వాడు చేశాడంట, మోసం చేస్తాడు, బోల్తా కొట్టిస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి వరకు ఏమేమి వాక్యాలు విన్నాము, దేవుడు ఏం చెప్తున్నాడు? ఇక్కడ మనం గమనించి ఈ దైవజనుడు ఆ రోజు చెప్పిన దేవుడి మాట మధ్యాహ్నం వరకు పక్కన పెట్టేసేసాడు. విశ్వాసం ఉంచలేదు, ఒక మాట ఒకసారి ఆలోచించలేదు. అదే దేవుడు నాకో మాట చెప్తాడా, ఆయనకు ఒక మాట చెప్తాడా? అలా చెప్పాడు కదా దేవుడు, అలా చెప్పాడు దేవుడు. అలాగే చెప్పేది నాకే చెప్తాడు కదా, మరి ఆయనకైతే చెప్తాడు. మనం ఏం చేయాలంట? ఆలోచించాలి. అందుకే కొంతమంది మనకు ముందు పెడుతున్నాడు, మనకు బుద్ధి కలగడానికి, దుష్టాంతరంగా మనకు ఆయన మన ముందు పెడతా ఉన్నాడు. వీళ్ళు ఇలా చేశారు, మోసపోయారు, మీరు ఏం చేయకండి, మోసపోకండి, మీరు ఏం చేయకండి, మోసపోకండి. ఇంకొక వచనం చూస్తే నేను ముందుకు వెళ్తాను. ఒక్కసారి ముందుకు వెళ్తాము. అపోస్తల కార్యంలో 8వ అధ్యాయము, అపోస్తల కార్యం 8వ అధ్యాయము 9వ వచనం. అపోస్తల కార్యంలో సీమోను ఒక మనుషుడు ఆ పట్టణములలో గారడి చేయొచ్చు, తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనొచ్చు, సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. మొదలుకొని అందరూ అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనొచ్చు అతని లక్ష్య పెట్టింది. అతడు బహుకాలము గారడీలు చేయొచ్చు, వారిని విభ్రాంతి పరిచినందున వారిని లక్ష్య పెట్టింది. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యం గూర్చి, యేసుక్రీస్తు నామమును గూర్చి చుండగా నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందింది.
అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పుని ఎడబాయకుండి సూచక క్రియలను అద్భుతములను చూచి విభ్రాంతి నొందారు. సమరయ వారు వాక్యము అంగీకరించడానే వినే పేతురును యోహానును వారి వద్దకు పంపేది. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవాలని వారి కొరకు ప్రార్థన చేసేది. అంతకు ముందు వారిలో లేదు. ప్రభు అయిన యేసు నామమున బాప్తిసము మాత్రమే పొందేయండి. 17వ వచనం. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మను పొందేది. అపోస్తులు చేతులుంచడం వలన అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుదునో అతడు పొందినట్లు ఈ అధికారము నాకుడని అడిగాను. అందుకు పేతురు నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము కొందు వద్దనే తలంచుకుంటున్నందున నీ వెండి నీతో కూడా గాక నీ హృదయం దేవుడి సరైనది కాదు పాలు పంపుని అని చెప్పాను. నీ చెడుతనమును మానుకొని మారు మనసు ఉంది ప్రభువును వేడుకను క్షమించబడవచ్చు. చాలా ఇక్కడ మనం గమనిస్తే సీమోను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడి చేయొచ్చు, తానెవడో గొప్పవాడని చెప్పుకొనొచ్చు, సమరయ జనుల విభ్రాంతి పరుచున్నాడు. సీమోను గారడి చెయ్యు సీమోను అనమాట. ఏం చేస్తున్నాడు? మ్యాజిక్ చేస్తున్నాడు, మెజిషియన్ కదా. ఎవరు చాలా మంది మెజిషియన్ మనకు కనబడుతూ ఉంటారు. ఎక్కడ? టీవీలలో చాలా మెజిషియన్ మనకు కనబడతారు లేదా? ఆనాడు కూడా ఉన్నారు, ఈనాడు కూడా ఉన్నాడు అనమాట. లాస్ట్ చెప్పాను కదా, మా డాడీ చేశారు. రైట్, గారడి చేస్తున్నాడు. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొని అతనే లక్ష్య పెట్టింది. మామూలుగా అంటే కొద్దివాడు తర్వాత గొప్పవారి కూడా మనం గమనించాలి. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొని అతని లక్ష్య పెట్టింది. అంటే ఇప్పుడే కాదు, అప్పుడు కూడా ఇలాంటి వారు ఉన్నారు అన్నమాట. బేషన్లు ఉన్నారు, చాలా గొప్ప గొప్ప ప్రాజెక్టులు చేస్తా ఉన్నారు. అసలు బహుకాలము గారడి చేయొచ్చు వారిని విభ్రాంతి పరిచినందున వాళ్ళని లక్ష్య పెట్టింది. మనం చాలా మంది చేస్తున్నారు, విభ్రాంతి పరుస్తూ ఉన్నారు. అంతేనే కదా, విభ్రాంతి పరుస్తూ ఉంటారు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట, ఆశ్చర్యం అనిపిస్తుంది. మరి ఇలా గిలగిలగిలగిల కొడుకొని పడిపోతే నాకు అర్థం కాదు. అయినా ఉత్సాహంగానే వాళ్ళకి మరి ఏమైనా తగులుతుందా, గాలి తగులుతుందా కూడా నాకు అర్థం కాదు. సో వెళ్ళి చూడాలనిపిస్తుంది. నాకు తెలిసి మనం రానిరు అక్కడ మనం రానిరు, నాకు తెలిసి అది కూడా మనం పడే కదా కదా. రైట్. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యం గురించి, చేసిన సామాన్ గురించి ప్రవాసవాడు పండించుండగా అతని నమ్మిది. అయితే ఇక్కడ చూడండి, ఒకడేమో గారడి చేస్తున్నాడు, ఒక ఆయన చేస్తున్నాడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాడు. గమనించాలి, ఒక ఆయన గారడి చేస్తూ ప్రజలను ఏం చేస్తున్నాడు? విభ్రాంతి పరుస్తున్నాడు. ఇంకొక ఆయన చేస్తున్నాడు దేవుని రాజ్యం గురించి, యేసుక్రీస్తు గురించి సువార్త ప్రకటించుండగా వాళ్ళని నమ్మి పురుషులను స్త్రీల బాప్తిసము పొందింది. కొంతమంది ఏం చేస్తున్నారు? గాడి వెంబడ ఫాలో అవుతారు. ఇంకొంతమంది అందరూ బయటకు వచ్చి మరి బాప్తిసం పొందుతున్నారు. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప కార్యాలంతా కూడా చూసి విభ్రాంతి నొందిన. అయితే ఫిలిప్పు అక్కడికి వచ్చి ఆశయాలు చేస్తూ ఉన్నప్పుడు ఈ సీమోను కనిపించింది. అరే ఇది నాకంటే ఏదో గొప్ప మ్యాజికే ఉంది, ఇది నాకంటే గొప్ప మ్యాజికే ఉంది. కాబట్టి ఎలాగైనా సరే నేను చేయాలి, ఫిలిప్తో సహవాసం చేసి ఆ మ్యాజిక్ నేను కూడా ఏం చేయాలి? తెలుసుకోవాలి. అంటే నేను ఇంకా అప్పుడేమైతే ఇంకా గొప్పగా నేను ఏం చేయొచ్చు? మ్యాజిక్ చేయొచ్చు, అనేకలను ఏం చేయొచ్చు? విభ్రాంతి పరచవచ్చు, బోల్తా కొట్టించవచ్చు అనేసి అనుకుంటున్నాడు. మొత్తం మీద అర్థం ఏదైతే బాప్తిసము పొందాడు. కిందికి వస్తే అప్పుడు పేతురును యోహాను వారి చేతులుంచగా వారి పరిశుద్ధాత్మ పొందింది.
అపోస్తుల చేతుల నుంచి వల్ల పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి రైట్. పేతురు ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? ప్రజల మీదకి ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తున్నాడు. ఇది ఇంకేదో గొప్పగా ఉంది, నేను ఎప్పుడు ఇలా చేయలేదని సీమోను అనుకుంటున్నాడు. అనుకొని ఒకనొక రోజు పేతురు వద్దకు వెళ్ళి తన ద్రవ్యం తీసుకెళ్ళి వారు ముందు పెట్టి అంటున్నాడు, సీక్రెట్ చెప్పాడు అంటున్నాడు. ఏంటి సీక్రెట్? ఏంటి ఏం అదేంటి సీక్రెట్ నాకు చెప్పండి. అర్థమవుతుందా? డిఫరెన్స్ గమనించండి. అబద్ధ బోధకులు, నిజమైన బోధకులు. దేవుడు వెంబడించేవారు, తమ స్వభావం కొరకు దేవుని వెంబడించేవారు. ఏమంటున్నాడు? వారి యొక్క ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచేదో వాడు పరిశుద్ధాత్మ పొందునట్లు ఆ అధికారము నాకుడని అడిగాను. ఏమడుగుతున్నాడు? ద్రవ్యాన్ని పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుతానో వాడు ఏమవ్వాలి? పరిశుద్ధాత్మ దేవుని పొందాలి. నేను అందరితో ఆగడు. నేను అందరితో ఆగుతాడా? ఒకవేళ పేతురు సరేలే అంటే ద్రవ్యం పెట్టకుండా పేతురు వద్దకు వచ్చి నాకు కూడా ప్రార్థన చేయండి, నేను ఏం చేస్తాను, ఎవరైనా చేతులు పెడితే వాళ్ళు ఏమవ్వాలి? పరిశుద్ధాత్మ పొందుకోవాలనేసి అడిగాడు అనుకోండి. పొరపాటున పేతురు జాలిపడి ప్రార్థన చేసి ఇచ్చినట్టే తర్వాత సీమోను ఏం చేసేవాడు తెలుసా అంటే? ఏం చేసేవాడు? అలా జరగదు కాబట్టి ఈనాడు పిలిపి స్టార్ట్ చేశారు అనమాట. అర్థమవుతుందా? వీరి వల్ల అది కాదు. ఆ కార్యం జరగాలంటే దేవునికి నీకేముండాలి? అనుబంధం ఉండాలి. దేవునికి నీకేముండాలి? సంబంధం ఉండాలి. దేవుడితో నువ్వేమవ్వాలి? అంటుకట్టబడి ఉండాలి. అప్పుడు ఆ కార్యం జరుగుతుంది. ఆ అంటుకట్ట మాకు రాదు, మేము ఉండలేము. అట్లా ఉంటే పైసలు రావు మాకు. కాబట్టి మేము ఏం చేస్తాము? సీమోన్ లేక మ్యాజిక్ చేస్తాం. మ్యాజిక్ చేస్తాం. ఏంటయ్యా మ్యాజిక్ అంటే 100 మంది పైసలు పిలిపించుకుంటాం. ఎంతమందిని? 100 మంది కాకపోతే 1000 మంది. మాకేమైనా కరువా? వస్తారు. వచ్చి ఏం చేస్తారు? ముందుగానే ట్రైనింగ్ ఇస్తాం. ఏంటి? వాళ్ళకి యూట్యూబ్లో వచ్చి ఇన్కమ్ చేయాలండి. మీకు అర్థమవుతుందా? వాళ్ళు ఒక 1000 మంది పిలిపించుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనిషికి ఒక 100 రూపాయలు ఇస్తారు. ఎంత అవుతుంది? 10,000 ఖర్చు అవుతాయి. గంట ప్రోగ్రామే 10,000 లాభం వస్తుంది. తీసుకొచ్చి యూట్యూబ్లో పెడతారు. 1,00,000 మంది చూస్తారు. అయిపోయా 10,000 కాస్త 20,000 వచ్చేసాయి. బాగానే ఉంది కదా బిజినెస్. ముందుగానే ట్రైనింగ్ ఇస్తారు. ఏమన్నారా? పడిపోవాలి. మొత్తం పడిపోవడమే, లేపడం ఉండదు అనమాట. మొత్తం ఏం చేయాలి? పడగొట్టడం అనమాట. ఇక్కడ సీమోను ఏం చేస్తున్నాడు? అదే చేస్తున్నాడు, గారెడీ చేస్తున్నాడు. మీకు అర్థమైందా? మొన్న కూడా ఒక గారెడీ చేస్తుంది, ఒక మ్యాజిక్ చేసింది. మళ్ళీ ఏంటా మ్యాజిక్? అది వేరే గారెడీ ఏంటి? వాటర్ గారెడీ కాదు. వాటర్ ఏమైపోయాయి? వైన్ అయిపోయాయి. ఎలా? అక్క ఏం చేస్తుంది? అందులో కెమికల్ మనకు తెలియకుండా ముందుగానే అక్క ఏం చేసింది? యాడ్ చేసింది. నా కొత్త వాళ్ళు వచ్చినట్టు అవ్వచ్చు అంటే ఆ తర్వాత ఒకవేళ కొత్త వాళ్ళు వచ్చింటే అమ్మ మీరు భలే ఏం చేశారు? దేవుడు మీతో కార్యం చేయించాడా? ఏంటి? కానాల్లో అయిపోయింది, అక్కడ ఏమైపోయింది? ద్రాక్షం అయిపోయింది. దేవుడు మీరు అక్కడ చేశారు, దేవుడు అక్కడ చేశారు, మీరు ఇక్కడ చేశారు. నమ్మేవాళ్ళు ఉన్నారా లేదా? నమ్మేవాళ్ళు ఉన్నారు. అందుకే అక్కడ తర్వాత చెప్పింది. మనకి ఏం చెప్పింది? నేను నమ్మేశాను. అందరూ నమ్మేశారా లేదు? అందరూ నమ్మారా లేదు? ఎంతమంది నమ్మారు? మనకేమన్నా తెలుసా ముందుగా అందులో కెమికల్ ఉందని? తెలియదు. బాటిల్ చూస్తే క్లియర్గా ఉంది. తర్వాత అందులో వాటర్ పోసారు మీదకి వెళ్ళి, అదేమైంది? వైట్ కలర్ వచ్చేసింది. తర్వాత అక్కగారు చెప్పారు ఏంటది? అందులో కెమికల్ ముందుగానే యాడ్ చేసింది. ఇలానే చేస్తాను అంటే అక్కడ అలా ఆలోచించి అలా చెప్పట్లేదు. అందరూ నేను మ్యాచ్ చేయట్లేదు, ఇలాంటి చేయాలి, మీకు అర్థం కూడా చేయించి చనిపోయి అలా ఉంటే మనం చెప్పండి అక్కడ అంటే మీరు అలర్ట్ అవుతాం. మనం ఏమవుతాం? అలర్ట్ అవుతాం. నేను స్వయంగా చూసాను. ఆమె ఒక ఇలా చెప్పాను కదా, ఇక్కడికి వచ్చిన ఇందులో కూడా వచ్చింది. అక్కడ సాక్ష్యం చెప్పింది, ఆయన ప్రార్థిస్తే బాగానే అంటే మళ్ళీ ఇక్కడ సాక్ష్యం చెప్పింది, ఈయన చేస్తే బాగానే చెప్పింది. ప్రాబ్లం ఇక్కడ ప్రాబ్లం ఒక దేవుని మాట, ఒక దైవజనుడు స్వయంగా వీళ్ళు ఏమైపోయాడు? పక్కన పెట్టి సేఫ్ అయిపోయింది. చావు అది ఎదురుకు వచ్చింది. సమాధి చేపడ్డా? సమాధి చేయబడలేదు. అక్కడ దేవుడు నాకు ముందుగానే పెడుతున్నాడు, ముందుగానే మాట్లాడుతున్నాడు. చివరి ఒక మాట చూసి ఓపెన్ చేస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయం ఒక మాట చూసుకుందాము.
11వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనం. ఒక మాట చూసుకుందాం. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు, చేత ప్రేమ చల్లారును, అంతవరకు సహించువాడు ఎవడు వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సాక్షార్థమైన లోకమంతటను ప్రకటింపబడును, అంతము వచ్చును. దేవుడు ఏ ఒక్కరికి అవకాశం ఇవ్వడు. ఏంటి అవకాశం అంటే, అయ్యా నీ వాక్యం నా వద్దకు రాలేదు, సువార్త రాలేదు, నేను వినలేదు, నేను ఇప్పుడు నాకు పరవరాజ్యానికి ఫ్రీ ఎంట్రీ కావాలంటే దేవుడు ఇవ్వట్లేదు. ప్రతి ఒక్కరి వద్దకు దేవుడు వాక్యం వెళ్తాడు. ఎందుకంటే దేవుడు నిన్ను ఎక్సెప్షన్ పెట్టాడు, ఆప్షన్ పెట్టాడు నీకు. అయ్యా నీకు సువార్త రాలేదా, నువ్వు వాక్యం వినలేదా, నువ్వు లోపలికి పో, అలా ఉండదు. ప్రతి ఒక్కరి వద్దకు దేవుని వాక్యం వెళ్తాడు. ప్రతి ఒక్కరికి దేవుని వాక్యము దేవుడి సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన ముందుంటావు. నీ వాక్యం నేను వినలేదయ్యా, నాకు సువార్త అందలేదా చెప్పడానికి నీకు అవకాశం ఉండదు. అప్పుడు అవకాశం నీకు ఉండదు. దేవుడు ఆయన చెప్పినా, ఇక్కడ మేము నిలబడి చెప్పినా, ఇంకెవరు చెప్పినా కూడా అది దేవుని వాక్యమే. ఏంటి ఆ వాక్యము? ఇందులో ఉన్నట్టుగా చెప్తున్నారా లేదా? అదే దేవుని వాక్యం. అదే దేవుని వాక్యం. చూడండి, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని ఏం చేస్తారంట? మోసం చేస్తారు. అక్రమం విసర్జించిన అనేక ప్రేమ చల్లారును, అంతవరకు సహించేవాడు ఎవడో వాడే మోసంట రక్షింపబడతాడు. వాడు మోసం చేస్తాడు, మోసపోయే వాళ్ళు మోసపోతారు. మోసపడని వారు, మోసానికి లొంగని వారి పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంటుంది ఈ లోకంలో. వాడు ఎంతగా తెగిస్తాడంటే హింసిస్తాడు, నేను చాలా హింసిస్తాడు. ఫ్యామిలీ నుంచి హింసిస్తాడు, పర్సనల్గా హింసిస్తాడు, ఉద్యోగం దగ్గర హింసిస్తాడు, టార్చర్ పెడతాడు. టార్చర్ పెడతాడు. మనం చూస్తున్నాను కదా, ఆ ముద్ర అపవాది ముద్ర. ఆ ముద్ర వేయించుకునే వాడికి కొనడం కానీ అమ్మడం కానీ ఉండదు. అర్థమవుతుందా? 666 ముద్ర. ఆ ముద్ర వేయించుకుంటేనే నువ్వు అమ్మగలుగుతావు, కొనగలుగుతావు. అమ్ముతేనే కొంటేనే తినడానికి ఫుడ్ వస్తుంది, అంతే కదా. 10 రూపాయలు మన షాప్కి వెళ్ళి బియ్యం కొనుక్కుంటేనే బియ్యం ఖర్చు ఇంట్లో ఉంటుంది. మన దగ్గర మనకు వస్తువు ఉంది, ఆ వస్తువు అమ్మితేనే మనకేమొస్తుంది? లాభం వస్తుందంటేనే. అది చేయాలి అంటే, క్రయ విక్రయాలు చేయాలంటే ఆ సాతానికి సంబంధించిన ముద్ర ఎక్కడ ఉండాలి? చేయి మీద ఉండాలి, అంటే ఇక్కడన్నా ఉండాలి. అది ఉంటేనే నువ్వు ఏమవుతావు? కొనగలవు, అమ్మగలవు. ఆ ముద్ర లేకపోతే నీకు కొనడానికి అవకాశం లేదు, అమ్మడానికి అవకాశం లేదు. పసురు నాకు వస్తుంది. చెప్పాలంటే పసురు నాకు వస్తుంది అనమాట. పసురు ఉండి చనిపోవాల్సి వస్తుంది. అర్థమవుతుందా? చిన్నపిల్లలు పక్కన ఉన్న చండిపిల్లలు రోధిస్తారు, అమ్మ ముద్ర వేసుకో, నాకు ఆకలిస్తుంది. నాకు ఇలాంటి రోజులు వస్తాయి. ఇంకా ఏం చేయలేం మనం. బిడ్డ ఏడుస్తుంది కదా అనేసి మనం ఆ ముద్ర వేసుకున్న పరవడానికి వారసులు కాలేదు. వాడు ఎంతగా మనల్ని మాయ చేస్తాడో అంతగా మాయ చేస్తాడు. మాట వినని వారిని ఎంతగా హింసించాలో అంతగా హింసిస్తాడు. వాడి కంప్లీట్ ప్లాన్ ముందుగా పెట్టుకున్నాడు, వాడు పెట్టేసుకున్నాడు. ఆ ముద్ర లేని వారికి వాడు నా మాట పలుకుతుంది, చుక్కలు చూపిస్తాడు. చాలామంది ఏమైతే తెలుసా అండి, ఆ బాధ భరించుకోలేక, తట్టుకోలేక ఇప్పుడు ఇక్కడ చూస్తాను కదా, పడిపోతాను, ఇంకా వాళ్ళు వెంబడి చేస్తాను. కానీ దేవుడు అంటున్నాడు, అంత వరకు సహించిన వాడు ఎవరంట? అంత వరకు సహించిన వాడు ఏమవుతాడంట? రక్షింపబడతాడు. ప్రభుత్వం అయితే మళ్ళీ ఆ తర్వాత వారంలో ఇంకా కొద్దిగా డీటెయిల్గా మనం మాట్లాడుకుందాము. ఇక్కడికి వచ్చిన మనము ఏంటయ్యా అంటే, వాక్యం మనకు సరైన కావలసిన వాక్యం రావచ్చు, రాకపోవచ్చు. మన దుఃఖంలో ఉండొచ్చు, మన ఈరోజు ఆదరించే వాక్యం రావచ్చు, రాకపోవచ్చు. నీకు ఆదరణ కొద్ది కాలమే కానీ దేవుని వాక్యం మనం ఏం చేయాలంటే ఆధారపడాలి. ఏంటి మనం ఇక్కడికి ఎందుకు వస్తున్నాం, మనం ఎక్కడికి వెళ్ళాలి, మన గమ్యం ఏంటి, మనం ఇంకా దేని కొరకు వస్తున్నాం, ఇక్కడికి ఏదో ఆశించి వస్తున్నామా, ఉన్న సమాజంలో మనం ఎట్లా నడుచుకోవాలి, అనేకలు ఎక్కడికి నడిపించాలి. ఇంకా నా కొరకు నా కొరకే నా కొరకే నా కొరకే నా ఫ్యామిలీ నా కుటుంబం నేను కాదు. కొద్దిగా రెస్పాన్సిబుల్ మనం ఏం చేయాలి, తీసుకోవాలి. సొసైటీలో మనకు కొద్దిగా రెస్పాన్స్ మనము ఫీల్ అవ్వాలి.
ఇంకా నాకే కావాలి దీనిలో నాకే ఆశీర్వాదాలు, నా కుటుంబం బాగుంటే చాలు, కొద్ది ఇంకా చాలు, అది ఆ కాలం అయిపోయింది, ఆ కాలము అయిపోయింది. కనీసం కొద్దిమందికైనా మనం సరైన మాటలు నడిపించాలని మనము ఉండాలి. చూడండి, ఇతరుల కొరకు ప్రయాసపడడానికి ఏమి లాభాలు ఉండవు. అర్థమవుతుందా? నేను ఒక వ్యక్తి గురించి ప్రయాసపడుతున్నాను అంటే నాకేమో లాభం ఉంటుందా? ఉంటుంది. ఉంటుందా? యేసు ఈ లోకానికి వచ్చాడు, ఆయన కోసం వచ్చాడా? ఆశ సంపాదించుకోవడానికి వచ్చాడా? బిల్డింగ్ కట్టుకోవడానికి వచ్చాడా? ఎవరి కోసం వచ్చాడా? ఆయన ఏమన్నా ఇక్కడ సుఖంగా జీవించడానికి వచ్చాడా? లేదు. కానీ ఇతర కొడుకు ఆయన ఏంటాడా? కష్టపడడానికి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ పడ్డ కష్టం ప్రతి వాళ్ళు ఎక్కడ దొరికిన ఆయన అక్కడ దొరికింది. అదేనంటున్నాడు దేవుడు. ఇంకా చాలు, మన కోసం మనం ప్రార్థన చేసింది చాలు. ఇబ్బందులు ఉన్న వారి కొరకు కానీ, ఇక్కడ ఉన్న వారి కొరకు కానీ, ఇంకా దేవుని వాక్యం తెలుసుకునే వరకు మనం ఏం చేయాలంటే ప్రయాసపడాలి. ఇవి ఉంటాయి, మనకున్న సమస్యలు ఉంటేనే ఉంటాయి, కామన్ అది. ఇంకా మనం మన కొరకే మనం ఇబ్బంది పడితే ఇతరులకు మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాం, ఎప్పుడు నడిపిస్తాం మనం కదా. కాబట్టి మరి దేవుడు ఏదైతే ప్రయాసపడ్డాడో ఆ ప్రయాస మనం పడాలి. అబద్ధ బతుకులు ఉన్నారు, వాక్యం అంటే మీ మధ్యలో ఉన్నారంట, వాక్యం మీ మధ్యలోనే ఉన్నారంట, మన మధ్యలోనే ఉన్నారు. అంతవరకు సహించేవాడే పరలోకంలో వారసుడు అవుతాడు. అందుకని ఇంకా చెప్తున్నాను, సమయం లేదు, ఇంకా సమయం అనేది లేదు. ఇంకా రాత్రి ఎప్పుడు జరుగుతుందో తెలియదు, కానీ పొరపాటున మిస్ అవుతే మాత్రము ఈ శ్రమలో మనం సిద్ధంగా ఉండాలి. శ్రమలో మనం సిద్ధంగా ఉండాలి. లేదా రాలేదు, అది నాకు రాలేదు, వచ్చిందా? ఇండియా వచ్చింది అంటే ఇంతకుముందు ఫోన్లో కాబట్టి సిద్ధపడి ఉండాలి. ఇంకా వదిలేసేయాలి, అసలు వదిలేసేయండి. మరి అంత అదే నేను మళ్ళీ అలా చెప్పట్లేదు, కానీ మన పనులు మనం చేసుకుంటూ, మన ఉద్యోగాలు మనం చేసుకుంటూ, మన కుటుంబాన్ని మనం పోషిస్తూ దేవుడు ఆక్రమణ అయితే చూడాలి. అని పక్కన పెట్టి వస్తున్నాం అలా కాదు. మన పనులు మనం చేసుకోవాలి, మన కుటుంబాన్ని మనం పోషించాలి, మన ధర్మం మనం పాటించాలి, మన రెస్పాన్సిబుల్ మనం ఏం చేయాలి, మనము జరిగించాలి. ఇవి చేస్తూ దేవుడు ఆక్రమణ ఏం చేయాలి, సిద్ధపడి ఉండాలి. ముఖ్యంగా అబద్ధ మనం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే నేను అబద్ధం చెప్పవచ్చు, మిస్టేక్స్ అవుతాయి, ప్రతి ఒక్కరిలో మిస్టేక్స్ అనేవి జరుగుతాయి. సరి చేసుకునే అవకాశం ఇవ్వాలి, సరి చేసుకునే అవకాశము ఇవ్వాలి. మీరు నన్ను సరి చేయాలి, మిమ్మల్ని సరి చేయాలి, అంతే కదా. రూపాయికి ఏముంటుంది, టేల్స్ ఉంటుంది, ఏముంటుంది, ఇంకా ఎంత టేల్స్ ఉంటుంది, రెండు ఉంటాయి. మీరు ఉండాలి, నేను ఉండాలి, అందరూ ఒకటే దాటిగా అప్పుడే రూపాయి అంటాం, అంతే కదా. సంఘం అంటే మనం అందరం ఒకరినొకరు చెయ్యి అందిస్తూ ముందు తీసుకురావడమే మన దేవుడు కోరుతున్నాం. కాబట్టి మరి మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించాక ప్రార్థన చేసుకొని ముందుకి. పరిశుద్ధుడు మహోన్నతుడ మహాదేవ జీవన మా తండ్రి జీవాధిపతి మీకు వందనాలయ్యా, స్తోత్రాలు ప్రభావం. మరొక దినం ఆయన ఇది కొనుక్కొని మీ మాట ధ్యానించిన కృపను బట్టి వందనాలు ప్రభావ, స్తోత్రం చెల్లిస్తాడు తండ్రి. నాయన మరి ప్రభావ అంతవరకు సహించేవాడే రక్షబడిన ఒక వాక్య సెలవుస్తున్న తండ్రి ప్రభావ. మరియు లోకంలో ఉన్న జాగ్రత్త ఉండడానికి కూడా మీ కృపను మీ సహాయం మాకు దయచేయండి తండ్రి. మరి ఏ బోధ నిజమైన బోధ, ఏ బోధ అద్భుతమైన బోధ అవి మేము గ్రహించడానికి తండ్రి మాకు వాక్యం దయచేయండి తండ్రి. వాక్యం మాకు దయచేయండి ప్రభావ. ఆ ఉదయ సంఘం వాళ్ళు ఏదైతే వాక్యాన్ని పరీక్షిస్తున్నారో తెలుసుకుంటున్నారో తండ్రి, అది మనస్తత్వంలో మాకు కలగజేయమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా వాక్యం మనం అయ్యా స్థాపితం చేయండి ప్రభా, స్థిరపరచండి నాయన. అనేక వందనాలు ప్రభా, అనేక విషయాలు నేర్చుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి. ఆరోగ్యమైన బోధన భుజిస్తూ అనేకులకు నాయన ఈ యొక్క ఆరోగ్యమైన బోధన పెట్టేవారుగా అట్లా సహాయం దయచేయండి తండ్రి. ఏమైనా కారణమాట పలిపడత క్షమించుకోక చూపమని మహిమ గణమైన నామానికి చెల్లిస్తూ వసతితో దీవించి ఆస్వాదించమని ఏసైనా ప్రార్థించి వినయంతో అడుగుతున్న పరమ తండ్రి ఆమేన్. ప్రభుకి శిలకు మనం కనుక మనం ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకొని ముందుకు వెళ్తాము.
ఎవరు కూడా మౌనంగా ఉండకూడదు. మరి వారం అంతా కూడా ఎక్కడైనా పొరపాటు జరిగి ఉంటే ప్రభు పాదాల దగ్గరకు వచ్చి మరి ఒప్పుకొని విడిచిపెట్టి వేడుక మనం ముందుకెళ్తాం. ప్రభువులో చేసింది మన అందరూ కూడా గత వారం నుంచి ఉన్నారు. ప్రభు యొక్క ఆజ్ఞలను పాటిస్తూ మన జీవితం ఇలా గడుపుతున్నామని ఒకసారి ఆలోచించుకొని రక్షింపబడిన మనం ఇంకా పాతదైన జీవితం మాదిరిలో మన క్రియల పట్ల మన ఆలోచన పట్ల జీవిత విధానం పట్ల నడుచుకుంటున్నాము. లేక ప్రభు సెలవించిన ప్రకారం ఆయన పట్టుదల ఆజ్ఞ ప్రేమను బట్టి ఆయన తోటి వండుతున్నామా లేదా ఒకసారి వివేచించి ఆలోచించి ప్రభు యొక్క పనులు చేసేందుకు పరిశుద్ధంగా నుంచి ఇచ్చిన వాక్యాలను చెప్పి ప్రభు యేసు తాను అప్పుడు రాత్రి ఒకరోజు ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని పిలిచి ఇది మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు నేను శరీరం చెప్పాను. ప్రభు యొక్క మాటలను మనమంతా కూడా జ్ఞాపకం చేసుకొని ఆలోచించి దూరమైన రీతిలో మనమంతా కూడా ఆయన శరీరంలో చేయవలసి ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా మహాగణపతిగా పరిశుభ్రంగా కానీ ఇంతవరకు మేము ముందుగా ఉండి తన వాక్యంగా హెచ్చరించి వాటి ద్వారా అనేది ఒక సమయంలో నేను కుమారుని యొక్క శరీరాన్ని అనుగ్రహించి తండ్రి నేను పడవలసినటువంటి క్షమ బాధ వేదన దుఃఖాన్ని తండ్రి ఆయనకు అనుగ్రహించి ఇచ్చిన విమోచనం బట్టి మేము ఆశీర్వదిస్తాను. తండ్రి ఆయన శరీరానికి మానవుని ఈ యొక్క కుటుంబం మధ్య విషయంలో మనం ఆశీర్వదిస్తాం. ఈ విధంగా ఆయన శరీరాన్ని ఎలాగైతే మా పాపం కొరకు అదేవిధంగా మేము తండ్రి ఆ శరీరాన్ని పాపం నుండి దూరం చేసుకున్నాం. గురగొట్టే వాళ్ళ శక్తిని బలాన్ని వివేచన జ్ఞానాన్ని పరిశుద్ధాన్ని సమయం నుండి అనుగ్రహించిన ఈ కొద్ది మన ఉపయోగించుకుని తీసేసిన అదేవిధంగా ప్రార్థన చేసుకొని పాత్రలు పాపం కోసం ప్రార్థన మనం చేస్తూ ఉన్నాను. మరి రక్షణ పొందని వారికి ఎవరైనా ఉంటే మరి సిద్ధపడవలసిందిగా ప్రార్థన మనం చేస్తూ ఉన్నాను. దయచేసి సమయం మరి కొద్దిగా ఉందని గ్రహించి మనం మనం చేస్తాం.
సైన్యంలో కొరకు దేవా మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నిత్యము దేవదూతలు అందుకని అడుగుచిన యేసయ్య మీకు స్తుతులు స్తోత్రాలు. మా జీవితంలో మీరు చేసిన మేలు బట్టి మీకు వేలాది కృత స్తుతి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆరాధనకు యోగుడా మీకు స్తుతులు స్తోత్రాలు. దేవా మా పాప దోషులను క్షమించిన ఆయన నీకు శరీరంలో మేము చేయించుండగా మీరు మాకు సహాయం అందించండి. మాలో ఉన్న మాలిన్యం అంతా తీసివేయండి. యోగమైన మమ్మల్ని సిద్ధపరిచిన ఆయన పరిశుధాత్మ కూడా మీకు స్తుతులు స్తోత్రాలు. యోగమైన మమ్మల్ని సిద్ధపరిచిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశ్రయించిన ఆయన నీకు బలంలో మీకు శరీరకం మేము చేయించడం మీరు మమ్మల్ని సిద్ధపరిచిన మీకు స్తుతులు స్తోత్రాలు. మరొకసారి మా పాప దోషం క్షమించిన ఆయన మీరు మాకు సాయం దయచండి. ప్రతి ఒక్కరిని మేము జనపరిచి మిమ్మల్ని మాపరిచాం బిడ్డగా మమ్మల్ని ఇచ్చిన పరిశుద్ధాత్మ మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకోండి. ఇచ్చిన నివాసాన్ని చేర్చుకోండి. ఏ శేఖరమైన నడుచున్నాం తండ్రి. ఆమేన్. అందరం కూడా ప్రారంభంగా మరొక వచ్చిన వాటి వారిని మనం చదువుకొని ప్రభుత్వ పాత్ర విషయాలు సిద్ధపడతాం. ఆ ప్రకారం భోజనం ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్రను అర్థమవ్వాలని కుదరపడ్డాను. నేను నిలవడికి త్రాగినప్పుడల్లా జ్ఞాపకం చేసుకున్నట్టు అది నేను చేయడం చేయాలి. మీరు ఎదుటి తిని ఈ పాత్రను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని వచ్చేస్తారని ప్రభు సెలవిస్తున్నారు. మరోసారి ప్రభు యొక్క మాటను జ్ఞాపకం చేసుకొని ఆయన సెలవిచ్చినటువంటి మాటలు మా హృదయాలను ఉంచుకొని ఆయన పాత్రలో పరిశుద్ధాత్మ సాయాన్ని కోరుకుంటూ చేయడానికి సిద్ధపడతాం. ప్రార్థన చేసుకుంటాం. తనకైనా మీకు వందనాలు ఇది ఇంతవరకు మీ కుమారుని శరీరంలో అంతా కూడా చేసి మా ఎవరైనా ఎవరైనా చేసి నుంచి వాక్యం గతించి సరిద్దాం. ఇది విధంగా జీవ సమయంలో మీ కుమారుని పాత్రను అందరం అది ఆ రక్తాన్ని సాధించండి. ఈ పాత్రను మా దగ్గర ఉంచినప్పుడు ఆయన చేసినటువంటి త్యాగాలు మీరు చేసినటువంటి కార్యాన్ని దాన్ని జ్ఞాపకం చేసుకుని దాన్ని మీరు పాత్రలు చేయడం సమయంలో దాన్ని మేము చేసిన అతిక్రమం బట్టి మేము ఖర్చవలసిన రక్తాన్ని ఆయన మా కొరకు చింతించి